హాయ్ ఫ్రెండ్స్, చికెన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక బోన్ తీసుకోవాలా, బోన్లో చికెన్ వేసుకొని నీట్గా ఇలా కడుక్కోవాలా ఫ్రెండ్స్. కడుక్కున్న తర్వాత తీసుకొని ఇలా బోన్లో వేసుకోవాలి. మళ్ళీ బోన్లో వేసుకున్న తర్వాత మూడు చెంచాలు కారం పొడి, తర్వాత ఒక స్పూన్ పసుపు, వేసుకున్న తర్వాత 2 స్పూన్లు ఉప్పు, తర్వాత కొంచెం గరం మసాలా 1 స్పూన్, తర్వాత కొంచెం చికెన్ మసాలా, చికెన్ మసాలాను వేసుకుని మొత్తం అయిపోయిన తర్వాత కలబెట్టుకోవాలా. కలపాలి మొత్తం నీట్గా. ఇట్లా కలుపుకుంటే కలిపి కాసేపు అట్లా పక్కన పెడితే ముక్కలో పడుతుంది ఫ్రెండ్. కలిపిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్. మధ్యలో అందుకోగా చికెన్ కలుపుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ వెలిగించుకోవాలా. స్టవ్ వెలిగించుకున్న తర్వాత బాండి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కాసేపు కాలేదు. ఇప్పుడు ధనియాలు వేసుకోవాలా ఫ్రెండ్స్. ధనియాలు వేసుకొని కొంచెం అట్లా ఇట్లా వేసుకోవాలి. ఒకసారి ఇక్కడికి వచ్చి చూపించుకో. ఓన్లీ అదొకటి ఇదొకటి చూపించాం కదా. ధనియాలు ఇట్లా వేయించుకోవాలి ఫ్రెండ్. తర్వాత చెక్క లవంగాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. చెక్క లవంగాలు వేసుకోవాలి. తర్వాత ఇట్లా కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఏగేదాకా ఇట్లా కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. నలుగుద్ది మాడకుండా చూసుకోవాలి ఫ్రెండ్. మసాలా మాడిందంటే చికెన్ గుత్తి మాడవలసిన వస్తుంది ఫ్రెండ్. తర్వాత స్టవ్ స్లో పెట్టుకొని ఇప్పుడు మనం వేయించుకున్న ధనియాలు ఒక చిన్న బౌన్లోకి తీసుకోవాలి ఫ్రెండ్. చిన్న బౌన్లోకి తీసుకున్న తర్వాత ఇంకా మనకి బాండితోటి ఏం పని లేదు ఫ్రెండ్. తర్వాత ఒక బౌన్ తీసుకోవాలి. బౌన్ తీసుకున్న తర్వాత 2 స్పూన్లు ఆయిల్, దగ్గరికి 2 స్పూన్లు ఆయిల్, ఆయిల్ వేసుకున్న తర్వాత కాసేపు కాగనియాల ఫ్రెండ్. కాసేపు కాగనియాల తర్వాత వేయాలి కదా ఆనియన్స్. నూనె కాసేపు కాగనియాల ఫ్రెండ్. చేసినామన్నా పడుతుంది.
నీకు చెప్పి అట్లా పెట్టే అది దాని మీద పెట్టరా నువ్వు వరకు నాకు మెంటల్ చదువు నువ్వు అప్పుడు కదలకుండా చెప్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే ఆయిల్ మీద పడుతుంది. కాసేపు కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ బాగా వేగేదాకా, కొంచెం ఎర్రబడేదాకా కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. టమాటో కూడా తీయాలి కదా. అవి మిక్సీ కొట్టేటప్పుడు ఇక్కడ అన్నీ కావాలొచ్చిండే బాగానే. మిక్సీ పట్టేటప్పుడు ఇక్కడ ఏం అవసరం లేదయ్యా, అది పడకూడదు. అది ఇది ఏం కాదు పడకూడదు. ఇప్పుడు కొన్ని టమాటాలు వేసుకోవాలి ఫ్రెండ్. టమాటా వేసుకున్న తర్వాత కలబెట్టుకోవాలి ఫ్రెండ్. మళ్ళీ కలబెట్టుకోవాలి ఫ్రెండ్. టమాటా వేసిన తర్వాత కొంచెం లైట్గా స్పీడ్ పెట్టుకోవాలి. అల్లం పేస్ట్ దాంట్లో పడవు నువ్వు అల్లం పేస్ట్ అది ఏం కాదు. నేను వాయిస్ స్టార్ట్ చేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ వేస్తున్నా. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత కలబెట్టుకోవాలి. కలబెట్టాలి ఫ్రెండ్. అల్లం పేస్ట్ వేసిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కూర చెప్పు, కొంచెం స్వీట్ పెట్టు. అంతలో పైపడ్డాం. దీంట్లో వేసేది ఏం లేదు. స్పీడ్ ఇప్పుడు దీంట్లో ఏం వేసేది లేదు కదా. అది వేయద్దు. ఏంటి కూర ఇవి పట్టుకొని ఏం కాదు, కాసేపు వదిలి. ఇప్పుడు మనం ఇందాక ధనియాలు వేయించుకున్నాం కదా, అవి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్. చూడండి, ఇప్పుడు ధనియాల పౌడర్ మెదిగిందో మెదగలేదు చూసేద్దాం ఫ్రెండ్. పలుకులు ఉన్నాయి ఏం కదా. కొబ్బరి తర్వాత కొంచెం కొబ్బరి వేసుకోవాలి ఫ్రెండ్. కొంచెం కొబ్బరి వేసుకోవాలి ఫ్రెండ్.
వేద్దాం. దాంట్లో వేసి గిన్నెలో పెట్టే వేసేటట్టు చూపి. తర్వాత తెల్లబాయలు వేయాలి ఫ్రెండ్. తెల్లబాయలు మళ్ళీ చెయ్యి ఎందుకు అవి అడ్డం. వరుస ఇప్పుడు మెదిగిందో మెదగలేదో చూసుకోవాలి ఫ్రెండ్. మెదిగింది. అది గిన్నెలో వేసుకో. అది మాడిపోద్ది మరా. దీన్ని గిన్నెలోకి తీసుకోవాలా ఫ్రెండ్. మూడు మీద పెట్టంటే మాట్లాడదంతా దాంట్లో తర్వాత అయిందాక మనం స్టవ్ మీద పెట్టుకున్న తిరామాతను కాసేపు వేయించుకోవాలి ఫ్రెండ్. కలబెట్టిన తర్వాత అల్లం పేస్ట్ వేసినాక కూర తీసుకోది. ఆడ వీడియో పెట్టింది, నువ్వు ఎందుకు కలుపుతావు? లేపుతావు నాకు. ఒకటి చెప్పు, ఒకటి చెబుతలేవు. నీ అమ్మని నేను అనవసరంగా తెలిసింది. నువ్వు చెడగొడుతున్నావు వీడియో అంతా. తర్వాత చికెన్ ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్. ఇవి తీసుకురా, ఇవి తీసుకురా, కలబెట్టుకోవాలి ఫ్రెండ్. ఇప్పుడు పెట్టు, నువ్వు తీసుకోపా. ఇప్పుడు పెట్టిందా? నువ్వు పడవు. నేను పడకుండా మాట రాయి. ఇవి తీసుకురా వీడియో. కానొస్తుందిరా నీ అబ్బ. కూర కొంటావు నీ అమ్మ. నువ్వు చెప్పిన మట్టి తెలియదు, ఏమన్నా చేసుకో. చెప్తే కూర రావు. నేను కాని రాకుంటే ఏం కాదు. కలబెట్టుకున్నాం ఫ్రెండ్. తర్వాత ఇందులో వాటర్ వేయాలా? వాటర్ వేయాలి. ఇప్పుడు మగ్గనే కొంచెంసేపు మగ్గాలని మూత పెట్టాలి. కొంచెంసేపు మగ్గాలని కాసేపు మగ్గాల ఫ్రెండ్. ఇది వీడియో ప్లేట్ పెట్టు. మధ్యలో కాసేపు ఆగాల ఫ్రెండ్. మగ్గాల బాగా. మూత తీసుకోవాలి ఫ్రెండ్. మూత తీసుకున్న తర్వాత 2 స్పూన్లు మసాలా సరిపోతే. మసాలా వేసుకున్న తర్వాత కలబెట్టుకోవాలి ఫ్రెండ్. మధ్యలో ఇలా తీసేసి మళ్ళీ ఒకసారి కలబెట్టుకోవాలి ఫ్రెండ్. దగ్గరికి వచ్చి చూపించి రాకుండా ముందురమ్మా. ప్లేట్ పెట్టుకోవాలి ఫ్రెండ్. బంద్ చేసుకోవాలి ఫ్రెండ్. చికెన్ కర్రీ అయిపోయింది ఫ్రెండ్.